సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో మీ కళ్ళ ముందు హీరోయిన్ గా ఎదిగిన వాళ్ళని మీరు చూసిన వాళ్ళు అంటే ఎవరని చెప్తారు? ఎట్లా అంటే మీరున్న పీరియడ్ లో వచ్చి సో అవకాశాలు పొందుపరుచుకొని హీరోయిన్ గా ఎదిగిన వాళ్ళు రోజా గారు. రోజా మేము ఇద్దరు పిల్లల ముద్దులు పోలీస్ చేస్తున్నప్పుడు చంద్రగిరిలో ఒక పోలీస్ స్టేషన్ లో షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఈ అమ్మాయి ప్రేమ తపస్సు అని ఒక సినిమాకి సెలెక్ట్ అయింది, మన డాక్టర్ శివప్రసాద్ గారి సినిమా. షీస్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ అట, నాకు తెలియదు. ఒక అమ్మాయి లంగా ఓణి వేసుకొని ఒక కొంచెం కలర్ఫుల్ ఒక మిల్క్ వైట్ దీంట్లో రెడ్ బార్డర్లో వేసుకొని లంగా ఓణి వేసుకొని ఒక దగ్గర కూర్చొని తింటుంది అన్నం. నేను అన్న ఎవరు అమ్మాయి పొద్దుటి నుంచి ఇక్కడిక్కడే తిరుగుతుంది అంటే, మేడం డాక్టర్ శివప్రసాద్ గారి హీరోయిన్, ఎల్లుండి ఓపెనింగ్ ఉంది. ఆ డ్రెస్ కూడా ఆ సినిమా కోసం కుట్టించారంట. మరేంటి అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి పెడుతున్నారు హీరోయిన్ అంటే ఏమో మేడం నాకు తెలీదు, అక్కడే కూర్చోబెట్టిన అంత జూనియర్స్ తింటున్నారు అక్కడ. నేను చూసి అమ్మాయిని ఇలా తీసుకురండి నా దగ్గరికి, ఇక్కడ తింటుంది భోజనం అని చెప్పి నా భోజనం పెట్టి తనని భోజనం పెడితే తినింది. థ్యాంక్ యూ మేడం అట్లా అని. షీ బికేమ్ బిగ్ హీరోయిన్. అండ్ ఒక స్థాయికి వచ్చా కూడా ఇప్పుడు కూడా నాకు అంతే మర్యాద ఇస్తుంది. తర్వాత టూ మెనీ కాంట్రవర్సీస్ విన్నా కూడా నా వరకు నన్ను అలాగే చూస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఎదిగింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే కష్టపడి వచ్చిన తర్వాత అవకాశాలు రావటం చాలా కష్టం. నేను వచ్చాను, నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే మనస్థితి లేదు. ఇప్పుడు ఇంకోటి చెప్తారు, ఒకటి చేయాలంటే ఒకటి పోగొట్టుకున్నా పర్లేదు, అది కాదు చెయ్యాలి అని అంత అయినా కూడా ఎక్కడో కొట్టి అది దానికి ఎస్ చెప్పలేకపోయాను నేను. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని పొగిడితే నాకు అవకాశాలు వస్తాయి, నేను పొగడను. ఎందుకు పొగడాలి? వాయ్, మీలో అలాంటి స్టఫ్ ఉంటే నేను పొగుడతా, లేకపోతే ఎందుకు పొగుడు? స్టఫ్ ఉండి పొగిడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఇంతవరకు లేరండి. హీరోని కూడా మనము డాక్టర్ సినారే గారు ఒక మాట చెప్పారంట, బాగా ఫేమస్ అయిపోయి ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని ఎప్పుడు దగ్గరగా వెళ్ళకూడదంట. కళల్లో కానీ లేకపోతే దూరంగా కానీ ఉండే మాట్లాడాలంట. అంటే ఆరాధించాలి అంతే, దగ్గరికి వెళ్తే ఒరిజినాలిటీ తెలిసిపోద్ది. ఓకే, ఇలా ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాడంట ఒక అతను, వీరాభిమాని, బొట్లు పళ్ళు పంపటం, కిలోలు నెయ్యి పంపటం, స్వీట్లు పంపటం, అవన్నీ తీసుకుంటున్నారు బాగానే ఆర్టిస్ట్. ఆ ఆర్టిస్ట్ దగ్గరికి ఇతను వచ్చినప్పుడు నేను అని చెప్పాక ఆయనకేం పనిలేదా, ఏ టైంలో రావాలో తెలియదా నీకు, పెద్దబ్బాయి అనేస్తారు. ఇంటికి వెళ్ళిపోయి నేను ఆరాధించే ఆర్టిస్టేనా ఇదేనా, నేను ఇది ప్రత్యక్షంగా చూసా. ఓకే, రాజమండ్రిలో కొని నేను భరించలేనండి ఈ బాధ అని చెప్పి ఏడుస్తున్నాడు. అప్పుడు ఈ టాపిక్కి ఆయన చెప్పారంట సినారే గారు, ఎప్పుడు కూడా ఇష్టపడిన వాళ్ళకి ఎప్పుడు దగ్గరగా వెళ్ళి చూడకు, దూరంగా ఉండే ఆరాధించు, అదే కరెక్ట్. సో అలాంటి దగ్గరికి వెళ్తే ఒరిజినాలిటీ తెలిసిపోద్ది, రంగులు బయట. ఇంకోటి కూడా ఉంటుంది, బాగా అలసిపోయి వచ్చి ఉండొచ్చు, లాంగ్ దీని నుంచి వచ్చి ఉండొచ్చు అవుట్డోర్ నుంచి. ఆ టైంలో ఇంక ఇంట్లోకి వెళ్ళి నిద్రపోదాము, స్నానం చేసి పడుకుని పోదాము అనే టైంలో వచ్చినా ఇరిటేషన్ అనేది వస్తుంది. బట్ అలాంటప్పుడు కానీ మనం కేజీలు నెయ్యి తిన్నాము, స్వీట్లు తిన్నాము, పళ్ళు తిన్నాము, ఇన్ని తిన్నప్పుడు కనీసం ఉండమ్మా రేపు రా, ఒక టైంకి రానన్నా చెప్పొచ్చు కదా. ముందు ఇక్కడి నుంచి జనాలతో తోయించేసేసరికి పాపం తట్టుకోలేకపోయాను. ఓకే.